ఫ్యాన్స్కి ఒక వార్ నడుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారిని లాటరీ స్టార్ అని చెప్పేసి ఇక్కడ రాజమౌళి గారి చేతిలో పడ్డామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మీరు ఆల్రెడీ అదే విధంగా రాజమౌళి గారి చేతిలో పడ్డారు కదా అని చెప్పేసి ప్రభాస్ని అంటున్నారు వీళ్ళ ఫ్యాన్స్. అసలు ఇదంతా కూడా ఎందుకు అంటారు? ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకటి చెప్పా, అంటే ఎవరు హీరో ఫ్యాన్స్ అయినా సరే ఒకటే, కాకపోతే ఇక్కడ హీరోలు మారారు అంతే. ఫ్యాన్స్ ఒకటేగా, మనుషులందరూ ఒకటే. కానీ వీళ్ళకి ఎన్ని వీడియోలు ఎలా చెప్పినా సరే అర్థం రావట్లా. ముందు మీ ఫ్యామిలీని చూసుకొని రా భయ, కష్టపడండి రా, వీళ్ళందరూ ఒకటేరా, వాళ్ళు సంపాదించుకుంటారు, సినిమాలు తీస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇంకో డాబా కట్టుకుంటాడు, నీకేం తెచ్చిస్తాడా? ఇవ్వడు కదా. మీ వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు. ట్విట్టర్ అంటాడు, ఒకడేమో వాట్సాప్ గ్రూపుల్లో కొట్టుకుంటారు, యూట్యూబ్ అది ఏంది, అది రచ్చింది అసలు. ట్రోల్స్ లో కూడా తిట్టుకుంటూ మొదలు పెట్టారు. అన్ని దారుణంగా చేస్తున్నారు. ఎన్ని చెప్పినా సరే వీళ్ళు మారతలేదు. అసలు ఫ్యాన్స్ అన్నోళ్ళు ఎలా ఉండాలి? అరే సినిమా తీసాడు మన హీరో, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారా, లేకపోతే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసామా, ఆనందంగా ఇంటికి వచ్చామా, వాళ్ళ కోసం చచ్చిపోవటాలు, వాళ్ళ కోసం కోసుకోవటాలు, అలా ఫ్యామిలీకి దూరం అవటాలు, అది కరెక్ట్ వే కాదు. అది బ్రో ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే లాటరీ కొట్టారు అంటే ఏదో స్టార్ హీరో అని చెప్పేసి, అంటే అంతకుముందు ఆ హీరోలకి టాలెంట్ లేదనుకోవచ్చా ఇట్లా? అంటే టాలెంట్ అందరి దాంట్లో ఉంటుంది. నీలో ఉంటే టాలెంట్, ఇక్కడ ఉన్న అందరి టాలెంట్ ఉంటుంది అందరి దాంట్లో. కాకపోతే ఏంటంటే ఆ కథకు తగ్గట్టుగా డైరెక్టర్ ఎంచుకున్నాడు ఆ పర్సన్ని. ఇప్పుడు అక్కడ హీరో నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబా, ఎన్టీఆర్ ఇల్లు కాదు, ఆ కథకి నువ్వు సెట్ అవుతావు పర్ఫెక్ట్గా. ప్రతి దానికి ఎక్స్ప్రెషన్లే కానీ, డైలాగ్ కానీ, పాటలకు కానీ నువ్వు సెట్ అవుతావు కాబట్టి ఆయన ఎంచుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ఆయన చేతిలో పడతాం ఏముంది, నా చేతిలో పడతాం ఏముంది? లక్ ఉంటే నా చేతిలోనే పడతాడేమో, కథ ఉంటే. అది అంటే ఎన్నిసార్లు ఎంతమంది డైరెక్టర్లు కానీ సినిమా వాళ్ళు కూడా మేమంతా ఒకటే అని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ అసలు ఫ్యాన్స్ ఎన్ని రోజులు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇదే విధంగా ఉంటారనుకోవచ్చా? ఫ్యాన్స్కి బుద్ధి ఉండాలి ముందు. ఎవరు ఫ్యాన్స్ అయినా సరే ముందు బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఎన్ని వీడియోలు చెప్పినా సరే వీళ్ళు మారరు. ఇంకంతే. ఈ అభిషేకాలు చేయడం కానీ, బైకుల మీద ర్యాలీలు కానీ, ఇవన్నీ కూడా. ఒకడేమో మా హీరో కోసం బిల్డింగ్ పైన దూకేస్తాను. మరి మీ ఇంట్లో మీ అమ్మ కోసం దూకరా అంటే దూకవు, మీ చెల్లి కోసం దూకరా అంటే దూకవు, మీ ఫ్యామిలీలో ఎవరి కోసం దూకవు. అరే మా హీరోకి ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యి యాక్సిడెంట్ అయితే నేను చచ్చిపోతా లేదా చంపేస్తా, ఏంది అవసరమా? అది ఇలా తయారయ్యారు. ఓకే, థ్యాంక్ యూ.